హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు బటర్ వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు చక్కెర పౌడర్ని వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ చక్కెర అంతా కూడా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు శనగపిండి, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసుకొని జల్లించుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకొని ఇలా బిస్కెట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మీ కాడ ఏదైనా క్యాప్ కానీ ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఇలాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాంతో పాలని అప్లై చేసుకోవాలి. మీరు ప్రెస్తో కానీ దేంతో అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల బిస్కెట్ అనేది క్రిస్పీగా వస్తుంది. మీరు ఇలాగైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బిస్కెట్లన్నిటిని కూడా ప్లేట్లో పెట్టుకుందాం. మీరు ఇడ్లీ గున్నంలో అయినా పెట్టుకోవచ్చండి బిస్కెట్స్ని. ఇప్పుడు కడాయిలో పెట్టుకుందాం. ఇప్పుడు 25 నుంచి 30 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు బయటికి తీసుకుందాం బిస్కెట్స్ని. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయినాయండి. ఇవి చాలా క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటుందండి బిస్కెట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.